హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మహీస్ వ్లాగ్స్. అయితే మహీస్ వ్లాగ్స్లో ఈరోజు అయితే హజీ అలీ దర్గా అయితే బాంబేలోది ఫేమస్ దర్గా అన్నమాట. అది కవర్ చేస్తున్నాం. నిన్న వచ్చేసి మహాలక్ష్మి టెంపుల్ అయితే కవర్ చేస్తాం. ఈ మహాలక్ష్మి అండ్ హజీ అలీ దర్గా బాంబేలో ఫేమస్, ద మోస్ట్ ఫేమస్ అని ఎప్పుడైతే మనకు తెలిసిందంటే మనం కుబేరా మూవీలో అయితే మనకు మహాలక్ష్మి టెంపుల్ అండ్ హజీ అలీ దర్గాలోనే మొత్తం చాలా వరకు మూవీలో చాలా పార్ట్ వరకు ఇక్కడే కవర్ అయిందన్నమాట. సో చూద్దామని చెప్పేసి మేమైతే ఇక్కడికి వచ్చేసాం. నాకైతే ఈ వార్లీ ఎక్స్ప్రెస్ హైవేలో మేము చేసిన జర్నీ మాత్రం చాలా బాగా అనిపించింది. బాంబేని మొత్తం చూసినట్టు ఫీలింగ్ అయితే వచ్చిందన్నమాట. చాలా ప్లెజెంట్గా అనిపించింది. కింద సముద్రం మీద నుంచి మేము ఇలా ట్రావెల్ చేస్తుంటే బిల్డింగ్స్ కానీ ఆ వ్యూ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉందండి అసలు. ఇంకా మనకు మహాలక్ష్మి టెంపుల్ అయితే నిన్నటి వీడియోలో అయితే అప్లోడ్ చేశాను. నేను అక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదు. బట్ ఏంటంటే మహాలక్ష్మి టెంపుల్ మనకు రైట్ ఆపోజిట్లోనే అంబానీ హౌస్ అయితే ఉంటుంది. ఆ వీడియోలో వెళ్ళి చూడండి, అంబానీ హౌస్ అయితే ఉంటుంది అన్నమాట. మేము మహాలక్ష్మి టెంపుల్కి వెళ్ళినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం, ఎందుకంటే సరౌండింగ్స్లోనే 3-4 టెంపుల్స్ ఉన్నాయన్నమాట. అవి కూడా కవర్ చేశాను నేను. సో అది చాలా అంటే చాలా బాగా నచ్చింది. అక్కడ నుంచి ఒక 30 minutes వాకబుల్ డిస్టెన్స్లో అయితే మనకు హజీ అలీ దర్గా అయితే వచ్చిందన్నమాట. సో మనకు ఈ దర్గాకి రావడానికి మెయిన్ హైవే నుంచి ఈ దర్గాకి రీచ్ అవ్వడానికి ఒక టన్నల్ దాటాల్సి వస్తుంది. ఒక 1 kilometer వరకు నడవాల్సి వస్తుంది లోపల. సో సముద్రం మధ్యలో ఈ దర్గా అయితే ఉంటుంది. సో అక్కడ నుంచి వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందండి. ఇది కెమెరాలో వచ్చి ఉంటే ఇంకా సూపర్గా ఉండేది. చాలా అంటే చాలా బాగుంది వ్యూ మాత్రం. సో ఇక్కడికైతే చాలామంది వస్తున్నారన్నమాట, ఫుల్ రష్ అసలు. సో బాంబేలోనే ద ఫేమస్ దర్గా అన్నమాట ఈ హజీ అలీ దర్గా. ఇక్కడ దర్గాలే కాకుండా ఈ వ్యూ కోసం అయితే చాలామంది వస్తూ ఉంటారు. సో వాటర్ వ్యూ కానీ ఇది సెంటర్లో ఉండడం వల్ల ఏంటంటే మనకు హైదరాబాద్లో ట్యాంక్ బండ్ ఇలాగా ఇక్కడ అలా అన్నమాట. ఇంకా సరౌండింగ్స్లో వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇంకా లోపల ఎంటర్ అయిన తర్వాత మంచి ప్లెజెంట్ ఫీలింగ్ అయితే ఉందన్నమాట. దర్గాలో బాయ్స్ అండ్ గర్ల్స్కి సపరేట్ అయితే ఉందన్నమాట. లోపల ఎంట్రన్స్ సపరేట్ దర్గాలో వెళ్ళి పూజించుకొని వచ్చేయాలన్నమాట. అండ్ దీని బ్యాక్ సైడ్ అయితే ప్రస్తుతం ఇక్కడైతే కచేరీ నడుస్తుందన్నమాట. మంచిగా కచేరీ అయిపోయిన తర్వాత కొంచెం దూరంలో అయితే మనకు మళ్ళీ బీచ్ కిందకి వెళ్ళి మంచిగా వెదర్ని ఎంజాయ్ చేయొచ్చు. నిజంగా చాలా ప్లెజెంట్ ఫీలింగ్ అండ్ చాలా బాగుంది వ్యూ మాత్రం. నాకు ఆ ట్రావెలింగ్ పీరియడ్ అయితే చాలా బాగా నచ్చింది. మొత్తం చల్లగా గాలి రావడం కానీ ఆ వ్యూ కానీ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉందండి. ముఖ్యంగా వీడియోస్ చేసే వాళ్ళకైతే ఇలాంటి ప్లేస్ అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు. కెమెరాలో ఇంకా చాలా అంటే చాలా బాగా వచ్చింది అసలు. సో అందుకనే కుబేరా మూవీలో మొత్తం ఇక్కడే చేశారనుకుంటా షూటింగ్. చాలా బాగుంది. ఇంకా మేము ఇక్కడ నుంచి మళ్ళీ బాండ్రాకి అయితే వెళ్ళామన్నమాట. బాండ్రాకు వెళ్ళే ఆ దారి అయితే చాలా బాగుంది, కాకపోతే ఎక్స్పెన్సివ్ కూడా ఉంటుంది అన్నమాట. మనకు ఆ హైవే మొత్తం కూడా చాలా ప్లెజెంట్. ఇంకా ఇక్కడ అన్ని ట్యాక్సీసే ఎక్కువగా దొరుకుతున్నాయి. మా ఆటోలు అయితే లేవన్నమాట, ట్యాక్సీలోనే వెళ్ళి రావాల్సి వస్తుంది. సో బాంబేలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మహాలక్ష్మి టెంపుల్ అండ్ హజీ అలీ దర్గాని అయితే విజిట్ చేయండి. చాలా బాగుంది ప్లేస్, ఇంకా వ్యూ అండ్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. సో మ్యాక్సిమం కవర్ చేశాను ఈ వీడియోలో అయితే మీ అందరికీ చూపించడానికి. ఇంకా పాప వచ్చేసి హజీ అలీ దర్గాకి ఎంటర్ అవ్వగానే పడుకుందన్నమాట. మేము ఇక్కడ నుంచి వెళ్ళే వరకు అయితే పడుకునే ఉంది. పైనుంచి బాగా ఎండలు కుడుతున్నాయి, కింద నుంచి మంచి వాటర్ మంచిగా చల్లగా గాలి రావడం. సో రెండిటి కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అసలు. చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అన్నమాట. సో హ్యాపీగా విజిట్ చేసేయండి. బాయ్.